బ్రేకింగ్ న్యూస్. విజయనగరం ఉగ్ర కేసులో దర్యాప్తు స్పీడప్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సిరాజ్ కు మొత్తం 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఫ్రీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. 42 లక్షలున్న విజయనగరం డీసీసీబీ బ్యాంకు ట్రాన్సాక్షన్ సేకరించింది ఎన్ఐఏ. 2015లో డీసీసీబీలో అకౌంట్ ఓపెన్ చేశాడు సిరాజ్. 2015 నుంచి జరుగుతున్న మొత్తం డేటాను సేకరించారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి ఉగ్రవాదం వైపు సిరాజ్ ఆకర్షితుడైనట్లు గుర్తించారు. కొత్త వలసలో సిరాజ్ చదివిన కాలేజ్కి, పనిచేసిన శారదా కంపెనీకి కూడా వెళ్లింది ఎన్ఐఏ టీం. సిరాజ్ మొబైల్ డేటా మొత్తం సేకరించింది ఎన్ఐఏ. కాల్ డేటాలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ద్వారా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, సిరాజ్కి సంబంధించి మొత్తం కాల్ డేటా, అలాగే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా డేటా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్? ప్రియా, సిరాజ్ ఉగ్ర పేలుళ్ల కేసులో అయితే ఎన్ఐఏ దర్యాప్తు చాలా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. పోలీసుల కస్టడీ పిటిషన్ కి కోర్టు సిరాజ్ సమయాన్ని ఇచ్చే లోపే సగానికి సగం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఎన్ఐఏ భావించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సిరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన దగ్గర నుంచి, కొత్త వలసలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన దగ్గర నుంచి ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లయితే ఇప్పటికీ ఎన్ఐఏ కనుక్కోవడం జరిగింది. దీంతో కొత్త వలసలో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇప్పటికే వెళ్ళినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొత్త వలసలో శారదా స్టీల్ కంపెనీలో సిరాజ్ పనిచేసినట్టు కూడా తెలుసు. అక్కడ కూడా ఈ రోజు ఎన్ఐఏ అధికారులు వెళ్లి కీలకమైన సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2015 నుంచే సిరాజ్ కొత్త వలస డీసీసీబీ బ్రాంచ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పటి వరకు అంటే సిరాజ్ పోలీసులకు దొరికినప్పటి వరకు మొత్తం అన్ని ట్రాన్సాక్షన్ కూడా మొత్తం ఈ రోజు డీసీసీబీ మెయిన్ బ్రాంచ్ వెళ్లి ఎన్ఐఏ అధికారులు సమాచారాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ సభ్యుల లావాదేవీలు కూడా డీసీబీ బ్యాంక్ లో మొత్తం ఎన్ఐఏ అధికారులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తం ఏదైతే సిరాజ్ మొబైల్ దొరికిందో ఆ మొబైల్లో ఉన్నటువంటి సిమ్ లో ఉన్న కాల్ డేటాని కూడా మొత్తం ఎన్ఐఏ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. సిరాజ్ ఎవరెవరితో చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఎవరెవరితో ఎక్కువగా ఫోన్ కాల్ మాట్లాడేవాడు అనే విషయాన్ని కూడా ఎన్ఐఏ సేకరించింది. ఇప్పటికే అందులో ఉన్నటువంటి 19 స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా ఎన్ఐఏ అధికారులు వారి ఇంటికి వెళ్లి మాట్లాడినట్టు కూడా కీలకమైన సమాచారం మనకి తెలుస్తోంది. అంటే వాట్సాప్ లో కావచ్చు, ఇతర యాప్ లో కావచ్చు, ఏ విధంగా కాంటాక్ట్ అయ్యేవాడు, స్నేహితులు ఏ విధంగా ఉండేవాడు అనేటటువంటి అన్ని విషయాలపై కూడా ఎన్ఐఏ ఇప్పటికే కీలకమైన సమాచారం సేకరించడం మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే పోలీస్ కస్టడీకి ఇస్తే ఏ విధమైనటువంటి విచారణ చేయాలని దానిపై లోకల్ పోలీసులు ఇప్పటికే అటు భోగాపురం సిఐ కావచ్చు, అదేవిధంగా విజయనగరం 2 టైమ్స్ సిఐ కావచ్చు, రూరల్ సిఐ ముగ్గురితో కలిపి అదేవిధంగా వీళ్ళందరికీ కూడా హెడ్ గా డిఎస్పీని పెట్టి ఏ విధంగా విచారణ చేయాలని దానిపై కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కీలక సమావేశం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.